జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. ఒక స్వామి తన డైరీ దినచర్య పుస్తకంలో ఈ విధంగా వ్రాశారు. అది చలికాలము, డిసెంబర్ 1915. స్వాములు బ్రహ్మచారులు ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి 4:30కి జపధ్యానాలు కూర్చోవాలని మహారాజ్ నియమమేర్పరిచారు. కొంతమంది మందిరంలోనూ, కొంతమంది మహారాజ్ గారి గదిలోనూ, మరికొంతమంది గంగానదికి ఎదురుగా ఉన్న వరండాలలోనూ ధ్యానించేవారు. తెల్లవారుజామున 4 గంటలకు 10 నిమిషాల ముందు గంట మ్రోగించే బాధ్యత మహారాజ్ సేవకులలో ఒకరికి అప్పగించబడింది. మహారాజ్ తెల్లవారుజామున 3 గంటలకు లేచేవారు. ఆయన చాలా తక్కువ సమయం నిద్రించేవారు. దాదాపు 2 నుంచి 2:30 గంటల సేపు ధ్యాన సాధన చేశాక అందరము మహారాజ్ గారి గదిలో 7 గంటలకు చేరి 1 గంట సేపు భక్తి గీతాలు పాడేవాళ్ళము. అప్పుడు మహారాజ్ ఆధ్యాత్మికోపదేశాలు చేసేవారు. ప్రతి ఒక్కరి మనస్సును తామున్న స్థాయి నుండి 6 లేక 7 ఉన్నత దశల స్థాయికి ఆయన లేవనెత్తేవారు. పని చేయటంలోని రహస్యాన్ని కూడా స్వాములకు బ్రహ్మానంద స్వామి ఈ విధంగా బోధించారు. జై శ్రీరామకృష్ణ.